ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు సభలు సమావేశాలతో హోరెత్తిస్తున్నాయి. వైసీపీ సిద్ధం పేరుతో ఇప్పటికే ప్రజల్లోకి దూసుకెళ్తుండగా టీడీపీ యువగలంతో పాటు ఇతర సభలు నిర్వహించి దూకుడు మీద ఉన్నాయి. ఇక బీజేపీ పలు సమావేశాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. తాజాగా పీఎం మోదీ ఏపీలో పర్యటించబోతున్నారు. ఈ మేరకు ఆయన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 15న విశాఖలో ప్రధాని రోడ్ షో ఉండగా 17న పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జరిగే టీడీపీ, జేఎస్, బీజేపీ బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ఢిల్లీలో సమావేశమైనప్పుడు టీడీపీ, జనసేన బహిరంగ సభకు ప్రధాని మోడీ హాజరయ్యే ఏర్పాటు చేయాలని కేంద్ర బీజేపీ నాయకులను కోరారు. ఇదిలా ఉండగా బహిరంగ సభ నిర్వహణకు పలు కమిటీలను చంద్రబాబు ప్రకటించారు. తొలుత టీడీపీ, జేఎస్ వేర్వేరుగా బహిరంగ సభ నిర్వహించాలని భావించాయి. బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో ఈ మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు ముందు బహిరంగ సభను నిర్వహించనున్నాయి. కొన్ని విభజన హామీలను నెరవేర్చడం వంటి బహిరంగ సభలో ప్రధాని మోడీ కొన్ని ప్రకటన చేసే అవకాశం ఉందని టీడీపీ, బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇది రాష్ట్రంలోని మూడు ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్య కొత్త పొత్తును సమర్థిస్తుందని వారు భావిస్తున్నారు. అయితే 2014లో ఎన్నికల ప్రచారం తర్వాత చాలా ఏళ్ల తర్వాత ఒకే వేదికపై ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ రానుండటంతో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీని ఓడించేందుకు అన్ని పార్టీలు ఒక్కటయ్యాయి. టీడీపీ, జనసేనతో పొత్తుతో పాటు అటు బీజేపీ కూడా వీరితోనే కలిసి ఓటమి ఏర్పాటు చేసింది. దీంతో ఏపీలో నిర్వహించబోయే ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొననున్నారు. రాష్ట్రంలో 15, 17 తేదీల్లో ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొననున్నారు. టీడీపీ, జనసేన సభకు ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరు కానున్నారని సమాచారం. 2014 ఎన్నికల ప్రచారం తర్వాత ఒకే వేదికపై ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కనిపించనున్నారు. అయితే 2024 ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో ఏపీలో మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని పార్టీల అధినేతలు వెల్లడించారు. ఇప్పటికే సీట్ల సర్దుబాటుకు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో చంద్రబాబు, పవన్ అమిత్ షాతో భేటీ అయ్యారు. ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది. వైసీపీని ఈసారి ఎలా అయినా గద్దెదించాలన్న పథంతో అటు టీడీపీ, ఇటు జనసేన ఒక్కటయ్యాయి. వీరికి బీజేపీ కూడా తోడైంది. ఇప్పుడు ఈ పార్టీల పొత్తులతో పాటు సీట్ల సర్దుబాటు కూడా ఓ కొలిక్కి వచ్చేసింది. బీజేపీ, జనసేన సీట్ల సర్దుబాటు అంశంపై పార్టీ నేతలతో ఆయన చర్చలు జరిపారు. అలాగే మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై చంద్రబాబు ట్విట్టర్లో పోస్టు పెట్టారు. బీజేపీ 10 అసెంబ్లీ, 6 ఎంపీ, టీడీపీ 144 అసెంబ్లీ, 17 ఎంపీ, జనసేన 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తాయి. ఈ మేరకు మూడు పార్టీల మధ్య జరిగిన చర్చలు కొలికి వచ్చాయి. రాష్ట్ర ప్రజలు ఈ కూటమికి ఆశీర్వాదాలు అందించాలని, సేవ చేయడానికి చారిత్రాత్మకమైన అధికారం అందించాలని కోరుతున్నా అని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఇప్పుడు బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడంతో జనసేన తమకు కేటాయించిన 3 స్థానాలను వదులుకుని 21 సీట్లలో పోటీ చేయనుంది. టీడీపీ సైతం తమ కోటా నుంచి 1 అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి ఇచ్చింది. అలాగే లోక్సభలో తొలుత జనసేన 3 సీట్లు కేటాయించగా బీజేపీకి 6 లోక్సభ స్థానాలు ఇవ్వడంతో జనసేన తమకు ఇస్తానన్న స్థానంలో 1ని వదులుకుంది. ఇక ఏపీలో కాంగ్రెస్లో ఎప్పట్లాగే వామపక్షాలతో పొత్తు పెట్టుకుంటుండగా అధికార పార్టీ వైసీపీ మాత్రం సింగిల్ గానే బరిలోకి దిగుతుంది. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ నా కళ, నా లక్ష్యం అంటూ మరోసారి అధికారం ఇవ్వాలని ఏపీ ప్రజలను కోరుతున్నారు. ఇక ప్రతిపక్ష పార్టీ టీడీపీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము బీజేపీతో, జనసేనతో పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు తేల్చి చెప్పారు.